పరిశుద్ధ నామంలో మీకందరికీ ప్రభు పేరట మీకు వందనములు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే మీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఈరోజు అంశం ఏంటంటే మీకు ఒకటి కొదువుగా ఉన్నది. మరి ప్రసిద్ధ బైబిల్ లేఖనాల నుంచి చూసుకుందాం. మార్కు సువార్త 10:21 నుంచి చదువుకుందాం. మరి యేసు అతన్ని చూసి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, ఒకటి కొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగిన అంతయు అమ్మి బీదలకు ఇవ్వము, బీదలకి ఇవ్వము, పరలోకమందు నీకు ధనము కలుగును, నువ్వు వచ్చి నన్ను ఎమ్మడించమని చెప్పును. వెంబడించమన్నారు ఎవరు? యేసు ప్రభువు వారు. ఒకటి కొదువుగా ఉంది. ఏం కొదువుగా ఉంది? మనకు ఒకటి కొదువుగా ఉంది. ఆ కొదువే ఏమన్నాడు? నువ్వు ఆస్తి అంతా అమ్మేసి బీదలకిచ్చేసి నువ్వు నన్ను వెంబడించుము, ఆ ఒక్క కొదువ నీకు ఉండదంటున్నాడు. ఉండదన్నాడు. జక్కరయ్య గారు ఏం చేశారు? వడ్డీ వ్యాపారం చేసుకుంటూ 10 రూపాయలు తీసుకున్నాడు, 100 రూపాయలు తీసుకుంటూ అలాగా బీదల దగ్గర అందరి దగ్గర సెక్యూరిటీలా వేసేవాడు. యేసు ప్రభు వారు ఆ గ్రామానికి వచ్చారు. మేడి చెట్టు ఎక్కి చూశాడు. పొట్టువాడు మేడి చెట్టు ఎక్కి చూశాడు. ఎక్కి చూసినప్పటికీ యేసు ప్రభువుని చూశాడు. చూసినంత పాపమంతా చేసిందంతా వదిలేశాడు. యేసుని వెంబడించాడు. వెంబడితే ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఈరోజు నీలో ప్రార్థన ఉంటుందేమో, ఉండలేదేమో, అదొకటి కొదువైపోతుందేమో. నీ కుటుంబ ప్రార్థన ఉండలేదేమో, అదొకటి కొదువైపోతుందేమో. దేవుడికి కానుకలు ఇష్టం కాదు, అర్పణలు ఇష్టం కాదు. నీ హృదయాన్ని ఇవ్వాలి, నీ క్రియలు నచ్చాలి దేవుడికి. అప్పుడే నీ కుటుంబం అంతా ప్రార్థన చేస్తే దేవుడికి ఆనందం, నువ్వు ప్రార్థన చేస్తే ఆనందం. దేవుడు ఏమన్నాడు? నీకు ఒకటిగా కొదువుగా ఉన్నది అంటున్నాడు దేవుడు. ఆ కొదువు పోవాలంటే మనం ఏం చేయాలి? యేసుని వెంబడించాలి, యేసయ్య మాటలు చెప్పాలి, యేసయ్య వాక్యాన్ని ఆలకించాలి. కింద చదువుకుందాం చూడండి. అతడు మిక్కిల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబోచుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయును. ఆస్తి గలవాడు, బాగా ఆస్తి గలవాడు, బాగా ఆస్తి గలవాడు ఏమన్నాడు? నువ్వన్నీ అమ్మేసి బీదలకిచ్చేసి నన్ను వెంబడించుము అన్నాడు. వెంబడించమన్నప్పటికీ మొఖం చిన్నబోసాడు. మనం యేసుని వెంబడించే బిడ్డల కింద ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.